నమస్కారం తెలంగాణ వ్యూకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ గాయత్రి. గురుగారు, నోస్ట్రాడామస్ లేదా పొట్లూరు వీర బ్రహ్మేంద్ర స్వామి గారు, బాబా వంగ గారు 2025లో యుగాంతం స్టార్ట్ అయ్యి 2032కి అంతమవుతుంది అని అంటున్నారు. మీరేమో 5072కి అంతమవుతుంది అని అంటున్నారు. అసలు ఏది నిజం అంటారు గురుగారు? ఇప్పుడు నేనేమన్నా కాలజ్ఞానాన్ని కాదు కదా, మన గురువు గారు అయినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది 100% అవుద్ది. ప్రతి సంఘటన, ప్రతి విషయం జరుగుద్ది. మొన్న జరిగిన పహల్గాన్ అక్కడ కాశ్మీర్లో ఆ ఇన్సిడెంట్ కూడా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. అలాగే వంగా బాబా గారు ఆవిడ చెప్పారు పహల్గామ్ ఉదంతం, పాకిస్తాన్ సైనికులు భారతీయ యాత్రికుల మీద జరుగుతుంది దాడిని. ఆమె అయితే ఇంకా ఎలా చెప్పారంటే, వీళ్ళు ముగ్గురు ఉన్నారనమాట. నోస్ట్రాడామస్ ఒకళ్ళు, వంగా బాబా ఒకళ్ళు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు. ఇప్పుడు 2013 సంవత్సరంలో 1503లో అన్నమయాచార్యుల వారు చనిపోయారు, ఫిజికల్ బాడీ వదిలేశారు. అప్పుడు ఈయన పుట్టాడు. ఎవరు? నోస్ట్రాడామస్ పుట్టారు. అంటే ఒక ఎనర్జీ మారింది, మంచి మహాత్ముడు వెళ్ళిపోయాడు, ఆ ఎనర్జీ ఇంకో రూపంలో వస్తుంది అనమాట. అట్లా జనరల్గా మనకి వంగా బాబా గారు కూడా కళ్ళు లేవు ఆవిడకి. బల్గేరియన్ దేశం ఆమె. నోస్ట్రాడామస్ ఫ్రాన్స్కి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరు ఆస్ట్రాలజర్స్. వంగా బాబా అసలు పుట్టుకతో కళ్ళు లేవు. కూర్చొని ఆ కొండల్లో తపస్సు చేసుకుందామె. మామూలుగా రొటీన్గా తన పనులు తాను చేసుకుంటూ బెలాసిక మౌంటైన్స్ అని ఉంటాయన్నమాట. ఆ మౌంటైన్స్లో కూర్చొని తపస్సు చేసింది. ఎప్పటికప్పుడు ఇన్సిడెంట్లు ఊహించి రాసేది. ఆ రాసినప్పుడు ఎంత ఆశ్చర్యం అంటే 2009/11 అటాక్స్ అని అంటాం. అంటే 2009లో మనకి ముంబైలో ఉన్నటువంటి తాజ్మహల్ హోటల్ని కాల్చేయడం, అది 2011లోనేమో ఒసామా బిన్ లాడెన్ వైట్ హౌస్ని, అమెరికా మీద ప్లేన్ వెళ్ళి గుద్దేయడం, ఇలాంటివన్నీ జరిగినాయి. అవి ముందే ఆమె చెప్పింది. అలాగే నిజమయ్యాయి కదా. తర్వాత నెక్స్ట్ రైజ్ ఆఫ్ చైనా మళ్ళీ రైజ్ అవుద్ది అన్నారు. మనం కళ్ళతో చూస్తున్నాం కదా. ఇప్పుడు చైనా రైజ్ అయింది కదా, పడిపోయింది చైనా. తుక్కు కింద World War II తొక్కేసాం మనం చైనాని. చైనా, జపాన్ అసలు సూపర్ పవర్లు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, ఏది ఇప్పుడు అమెరికా సూపర్ పవర్ అని మనల్ని పరిపాలించేశారు, మనల్ని దొబ్బేసి. ఎవరు? బ్రిటిషర్స్. ఎన్నో వందల సంవత్సరాలు మనల్ని ఇచ్చేశారు. వీళ్ళు సూపర్ పవర్స్గా ఉండేవారు. ఇప్పుడు ప్రజెంట్ USA, లండన్, యూరప్ అవి పోతున్నాయిగా ఆటోమేటిక్గా. మళ్ళీ చైనా, అప్పట్లో వీళ్ళు ఎలా ఉన్నారో అలా జర్మనీ ఉండేది, అలా చైనా ఉండేది, అలా జపాన్ ఉండేది. సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో. ఇవే సూపర్ పవర్స్. నో అమెరికా, నో రష్యా. అలాంటిది ఇప్పుడు ఏమవుతుంది, చైనా పోయింది, దాని గ్లామర్ పోయింది. పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చైనా రైజ్ అయింది. మళ్ళీ కరోనాతో మళ్ళీ కొంచెం డౌన్ అయినా మళ్ళీ రైజ్ అయింది. ఇప్పుడు ఆ విధంగా చైనా మనకు భయపడుతుంది ఇప్పుడు. సో పాకిస్తాన్కి సపోర్ట్ చేద్దామన్నా మనం కూడా వరల్డ్లో 3rd సూపర్ స్టార్గా మనం కూడా ఎదిగిపోయాం. ఇప్పుడు మనం 3rd సూపర్ స్టార్ ఎకనామిక్స్ రంగంలో భారతదేశం. అక్కడ అమెరికాలో డాలర్ పడిపోయినా మన రూపాయి పడదు. ఇదంతా మన మోడీ గారి మహిమ. సో ఈ విధంగా ఈ ప్రిన్సెస్ డయానా చచ్చిపోద్దని కూడా ముందు ఊహించి చెప్పింది ఆమె. అలాగే పహల్గామ్ ఉదంతంలో ఇప్పుడు 2025లో ఇప్పుడు అంతా చర్చిస్తున్నారు. అమ్మ బాబాయ్, వంగబాబా చెప్పింది జరుగుతోందని. ఎందువల్లనంటే పాకిస్తాన్ సైనికులు వచ్చి ఈ యొక్క యాత్రికుల్ని కాల్చేయడం, ఈ అటాక్ జరగడం, ఇవన్నీ కూడా. అలాగే యూరప్ కనబడకుండా పోతుందని చెప్పింది ఆమె. అసలు యూరప్ వల్లే ఇదంతా వస్తాయి, ఈ ప్రపంచ వారు, 3rd వరల్డ్ వార్ వస్తుంది అన్నారు. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఇయర్, ఎప్పుడో కాదు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినవి అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్లో నువ్వు చూడు, శాటిలైట్స్ ఇవన్నీ కూడా, ఈ ఇంటర్నెట్ అంతా బంద్ అయిపోతుంది. ఎందువల్లంటే టెక్నికల్ బ్రేక్ త్రూస్ వస్తాయని చెప్పారు. 1 or 2 yearsలో ఉంది, అదంతా గ్యారంటీగా జరుగుద్ది. సో ఇలా మనం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పింది, నోస్ట్రాడామస్ చెప్పింది, వంగా బాబా చెప్పింది, వేదవ్యాసుల వారేమో ఆయనేమో 4,32,000 సంవత్సరాలు ఉందంటారు కలియుగాంతం. ఇక్కడ ఈయనేమో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారేమో కలియుగాంతం ఇంక దగ్గరికి వస్తుంది అన్నారు. దాన్ని లెక్కలేసేసి మన వాళ్ళంతా 2032 అంటున్నారు. మా గురుగారు ఇక్రాల వేదవ్యాస గారు ఉండేవారు, IAS PhD. కలియుగాంతం 1999 అంటే మేము స్టూడెంట్స్ అప్పుడు మా IAS PhD మా గురుగారు కూడా తిరిగేసి వాళ్ళం. కలియుగాంతం అయిపోతుందని పుస్తకాలు అమ్మేవాళ్ళం. సో నిజంగానే మా గురుగారిని అడిగాను నేను, గురుగారు ఏంటి ఎవరు చెప్పింది నిజం అంటారు? అందరు చెప్పింది నిజమే.
ఎలా అంటే కలియుగ ధర్మం మారుతుందన్నమాట. ఓకే. అంటే ప్రాపర్టీస్ మారతాయి. ఇప్పుడు ఉదాహరణకి పాలుగా ఉన్నది పెరుగు అవుతుంది. పాల్లో ఉన్న ప్రాపర్టీస్ వేరు కదా, పెరుగు ప్రాపర్టీస్ వేరు, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్. పాల నుంచి వచ్చిందే ట్రాన్స్ఫర్మేషన్, పెరిగైంది. పెరుగు నుంచి చిలికితే ఏమొస్తుంది, బెన్న వస్తుంది. అలా వీళ్ళ స్కేల్స్ డిఫరెన్స్. ఆ కాలంలో ఒక్కొక్క మనిషి ఇప్పుడు ఎంత టపీ అని 60-70 సంవత్సరాలు చచ్చిపోతున్నారు. మనిషి కలియుగంలో బతకాల్సింది 100 సంవత్సరాలు. అయితే టపీ మన 70కి ఎందుకు చచ్చిపోతున్నారు? మన క్యారెక్టర్, మన మోరల్ ఎథిక్స్ వీటిని బట్టి మనం ఆయుర్దాయం అనేది తగ్గిపోద్ది. పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత. పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల రోగాల రూపంలో మనకు పీడిస్తాయి. కరోనా వచ్చింది, మరి కరోనా వచ్చి తీసుకెళ్ళిపోతా కొన్ని గుట్ల కింద శవాల్ని. మరి అలాంటి డిజీజెస్ ఇంకా చాలా ఉన్నాయని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. అది మనం చెప్తుంటే జనం అయిపో భయవేసి వీళ్ళకి మనం కూడా పోతామేమో అని భయవేసి భయపడుతున్నట్టు అంటారు. నేను భయపెట్టడం కాదు, వీరబ్రహ్మేంద్ర స్వామి భయపెట్టలా, ధర్మం మార్చుకోమన్నాడు. అంటే మీరంతా కూడా ధర్మ మార్గంలోకి వెళ్ళండి, మోసాలు చేయకండి, కబ్జాలు చేయకండి, ఒకరినొకరు చీటింగ్లు చేసుకోకండి. ధర్మాన్ని నిలబెడితే మనకు ఆయుర్దాయం పెరుగుద్ది. మనిషి యొక్క ఆయుర్దాయం ఎలా పెరుగుద్దో యుగం ఆయుర్దాయం కూడా పెరుగుద్ది. నీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, రోజు ఫుల్ బాటిల్ మందు, రోజు 10 ప్యాకెట్లు సిగరెట్లు తాగుతున్నాడు అనుకో, వాడు ఒక 20 ఏళ్లలో టెపీమని పైకి పోతాడు. అదే ఆ హ్యాబిట్స్ మానేసాడు అనుకో, వాడు ఇంకో 10 ఏళ్ళు బతుకుతాడుగా. ఇదైతే ఎలాగో అది కూడా మనుషులందరూ ధర్మ మార్గాన్ని ఉంటే మన ఆయుర్దాయం పెరగడంతో పాటు, హ్యుమానిటీ ఆయుర్దాయం పెరగడంతో పాటు మనం బతుకుతున్నటువంటి యుగం లెంత్ కూడా పెరుగుద్ది. అది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. అందుకని అప్పుడు స్కేల్ వేరు, ఇప్పుడు స్కేల్ వేరు. ఇప్పుడు మనిషి కలియుగంలో 100 సంవత్సరాలు బతుకుతున్నాడు. అంతకుముందు త్రేతాయుగంలో ఇంటూ 10 1000 సంవత్సరాలు బతికేవాడు. ఇంటూ 10 10,000 సంవత్సరాలు బతికేవాడు ద్వాపర యుగంలో. ఎప్పుడు 1000 సంవత్సరాలు ద్వాపర యుగంలో ఇంటూ 10 చేస్తే కలియుగానికి ద్వాపర యుగం వస్తుంది, కృష్ణుడి కాలం. 1000 years బతికేవాడు ఒక్కొక్కడు. ఇంటూ 10 త్రేతాయుగంలో 10,000 years, కృతయుగంలో ఇంటూ 10 1,00,000 years. అందుకే ఋషులు ఈ ఋషి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడంటే నాకు అర్థమైంది కాదు. ఏంట్రా బాబు 10,000 సంవత్సరాలు అండి, మనిషి బతికేది 100 సంవత్సరాలు కదా అని అనుకుంటాం. స్కేల్ డిఫరెన్స్, మన మైండ్ని బట్టి ఆలోచిస్తాం మనం. సో స్కేల్ దేవలోకంలో ఎంత తెలుసా కాలం? ఇప్పుడు మనకు 365 రోజులు అయితే ఒక సంవత్సరం కదా, వాళ్ళకి ఒక రోజుతో సమానం. ఓకే. అందువల్ల పిండాలు పెట్టేటప్పుడు చచ్చిపోతే మనం పూర్వీకులు చచ్చిపోతే సంవత్సరానికి ఒకసారి పిండం పెడతాం కదా, పిండం సంవత్సరం అంటే 1 day అనమాట. వాళ్ళకి ఒక రోజులో ఫుడ్ పెట్టినట్టు. అలా 12 years చేస్తాం అంటే 12 days పెట్టినట్టు. వాళ్ళకి 12 days తర్వాత సోల్ వెళ్ళిపోతుంది. ఇవన్నీ చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. కాబట్టి అందరు చెప్పేది ఒకటే, కానీ వంగ బాబా ఎంత బాగా చెప్పిందంటే చూడండి, 2025లో యూరప్ పైన ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుద్ది. యూరోపియన్ దేశాలు ఇప్పుడు జరుగుతున్నాయిగా, ఉక్రెయిన్ రష్యన్ కొట్టుకోవట్లేదు, యూరోపే అది. సో అలా జరిగేసి ఆ యొక్క యూరోప్ ఖండంలో జనాభా విపరీతంగా తగ్గిపోతారు, అంటే అందరూ చచ్చిపోతారు. రెండవది 2028 ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇస్రో డిక్లేర్ చేసింది వీనస్ శుక్రగ్రహం పైకి వెళుతుంది. శుక్రయాన్, మనం చంద్రయాన్ కొట్టేసాం, తర్వాత మంగళయాన్ తయారైపోయింది, అది కూడా సక్సెస్ అయ్యాం. ఇప్పుడు శుక్రయానికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి దాని మీద చేసింది మరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వంగబాబాలు చెప్పింది అవుతుంది. మరి ఇప్పుడు మానవుడు 2028లో శుక్రగ్రహం మీదకి వెళ్ళిపోయి శుక్రగ్రహాన్ని కనిపెట్టేసి దాన్ని ఒక ఎనర్జీ సోర్స్గా, దాని నుంచి వచ్చే ఎనర్జీని మానవుడు వాడుకుంటాడు. అతి త్వరలో మనం శుక్రుడి మీద బ్రిడ్జి కట్టేస్తున్నాం, అది జరుగుతుంది. 2033 దగ్గరికి వచ్చేసరికి ఐస్ క్యాప్స్ ఉంటాయి, పోలార్ ఐస్ క్యాప్స్, ఎక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్లో. దానికి అది ఏం చేస్తుందంటే మెల్ట్ అయిపోతాయి. ఇప్పుడు మొన్న సునీత విలియమ్స్ పైకి వెళ్ళారు, ఫోటోలు తీసుకొచ్చారు, బుచ్ విల్మర్ వీళ్ళంతా ఫోటోలు తీసుకొస్తే ఏమైంది, అక్కడ భూమి యొక్క ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువాల దగ్గర బ్రేక్స్ పడి ఐస్ అంతా కరిగిపోయి పోతుందని ఉంది. అప్పుడు ఏమవుతాయి, ఈ ఐస్ కరిగిపోవడం వల్ల సముద్రాలు ఉంటాయి కదా, సముద్రాల్లోకి వెళ్ళిపోతాయి నీళ్ళని, ఓషన్స్, మహాసముద్రాలు, పెసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇవన్నీ పెరిగిపోతాయి. ఆర్కిటిక్ ఓషన్ ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. అరేబియన్ ఇవన్నీ సీలు ఓషన్స్, మహాసముద్రాలు ఇవన్నీ పొంగిపోతాయి. ఇది ఎప్పుడు జరుగుద్ది, 2033లో జరుగుద్ది. అంటే అంతం అయిపోదు, కానీ మన ఎర్త్ మీద కొన్ని చేంజెస్ కనిపిస్తాయి. అది తెలియక, అది అర్థం చేసుకోక జనాలు అంతం అని వీళ్ళు, వాళ్ళేమో ఏది ఎక్కడ వద్దని ప్రతి వాడు పెద్ద బిల్డప్లు ఇస్తూ కామెంట్స్ పెట్టడం. 2076లో ఏమవుద్దంటే
కమ్యూనిజం విల్ స్ప్రెడ్ అక్రాస్ మల్టీనేషనల్స్ వరల్డ్ వైడ్. ఇప్పుడు కమ్యూనిజం లేదు, తగ్గిపోయింది. ఒకానొక సమయంలో 33 సంవత్సరాలు జ్యోతి బసు పరిపాలించేశాడు. అంతకుముందు రష్యా అంతా కమ్యూనిజమే, పుతిన్ వీళ్ళందరూ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ రైజ్ అవుతుంది అని చెప్పాడు, స్ప్రెడ్ అయిపోతుంది కమ్యూనిజం 276కి 2076కి. తర్వాత ఇప్పుడు 2130కి మానవులు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్తో కనెక్షన్స్ పెట్టుకుంటారు. అంటే ఏంటి, ఇప్పుడు అలియన్స్ ఉన్నారు వేరే ఖండం మీద, వేరే సూర్యుడి దగ్గర అంటాం కదా, వేరే ప్లానెట్ మీద, ఆ ప్లానెట్ వాళ్ళతో మనం ఇప్పుడు ఎలాగైతే కనెక్షన్ పెట్టుకుంటున్నామో, చంద్రుడి దగ్గరికి వెళ్ళి వస్తున్నామో, అమెరికా వెళ్ళి మనం చుట్టాలను ఎలాగ మనుషులను చూసి వస్తున్నామో, అలాగా ఈ ఏలియన్స్తో మనం కనెక్షన్స్, వాళ్ళు మనల్ని చూడడానికి వస్తారు, ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళని చూడడానికి వెళ్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఏలియన్స్ వాళ్ళు వస్తున్నారు అమెరికాకి, వాళ్ళ గవర్నమెంట్ చెప్పట్లేదు, ఫ్లయింగ్ సాసర్స్ వచ్చి దిగుతాయి. ఇదంతా జరుగుతున్నాయి అనమాట, సీక్రెట్గా ఉంచారు. అంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, వేరే ప్లానెట్ మీద ఏలియన్స్. కొన్ని శక్తులు ఉంటాయి మనిషికి, ఇప్పుడు ఆలోచన శక్తి ఉంటే వాళ్ళకి ఇంకో శక్తి. అలాగే 2170 వచ్చేసరికి లార్జ్ ఇంపాక్ట్, అంత క్షామం వచ్చేస్తుంది, డ్రౌట్ ఎర్త్ మీద. ఈ మొత్తం ఎర్త్ ప్లానెట్ అంతా కూడా ఎండిపోతుంది అనమాట, మొత్తం చెట్లు గిట్ల అన్ని పోతాయి, ఆక్సిజన్ కూడా పోద్ది, అట్లా అయిపోద్ది పరిస్థితి. 3005కి వచ్చేసాం. ఎర్త్ ఏం చేస్తుందంటే సింధు నాగరికత అంటున్నాం కదా, అది పోద్ది. మార్షియన్ నాగరికత వచ్చేస్తుంది, మార్షియన్ సివిలైజేషన్ వచ్చి ఎర్త్ ఒక యుద్ధం వార్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇకపోతే మళ్ళీ 3797 సంవత్సరం దగ్గరికి వచ్చేసరికి భూమి మీద ఉన్నటువంటి ఆక్సిజన్ అంతా పోద్ది, భూమి మీద ఉన్న నీళ్లు, గాలి మొత్తం అన్నీ పోయి ప్రజలందరూ కూడా భూమిని వదిలేసి బయటకు పోతారు. అటువంటి పరిస్థితులు వస్తాయి. సో దే ఆర్ ఫోర్స్డ్ టు లీవ్ దిస్ ఎర్త్ as it becomes uninhabitable. జీవించడానికి అవకాశాలు ఉండవు, ఆ వసతులు లేవు. నీళ్ళు లేకపోతే మనం ఎక్కడ ఎందుకు ఉంటాం? ఇప్పుడు సింధు వాటర్ని అలాగా కట్ చేశాడు మోడీ గారు, వెంటనే ఇప్పుడు వాడికి పాకిస్తాన్ వాడికి కాలిందిగా, వాళ్ళకి చిన్నపిల్లలు కూడా నీళ్లు ఉండవు తాగడానికి. ఆ విధంగా మనకి నీళ్లు అన్నీ పోతాయి. 3797కి 5079కి వచ్చేసరికి ద వరల్డ్ విల్ కమ్ టు అన్ ఎండ్ అయిపోద్ది. ఇది వంగా బాబా గారు చెప్పారు. మా గురుగారు అయినటువంటి కిరాల వేదవ్యాస్ గారు కలియుగాంతం 1999లో ఉన్నప్పుడు నేను కూడా నీకులాగా అడిగాను, గురుగారు ఏంటండి ఇలా రాసేస్తున్నారు, 99లో ఏమైపోతుందండి బాబు, జనాలంతా ఏమైపోతారన్నాను. పిచ్చివాడ, యుగాంతం అవుతుంది అని చెప్పారు. యుగాంతం అంటే యుగ ధర్మాలు మారతాయి. అంటే దీంట్లో పార్షియల్ డిజల్యూషన్ ఉంటుంది, ఫుల్ డిజల్యూషన్ ఉంటుంది. కొంతమందే చచ్చిపోతారు. ఇప్పుడు మనుషులంతా కూడా మోసాలు గేసాలు చేస్తున్నారు కదా, వీటి వల్ల కరోనా వచ్చింది కదా, కొంతమందిని తీసుకుపోయింది కదా, అలాంటి ఇంకా చాలా వైరస్లు వస్తాయి. 82 వైరస్లు అని చెప్తున్నారు ఇప్పుడు వస్తాయని. ఇప్పుడు శోభరాజు గారు అన్నమయ కేంద్రంలో, అన్నమయ భావన వాహినిలో అన్నమయ కీర్తన పడతారు శోభరాజు గారు. కాశీనాథ్ మిశ్రాను ఒక ఆయన తీసుకొచ్చారు, ఆయన 82 డిసీజులు వస్తాయన్నారు. అలాగే హిమాలయ యోగి అని చెప్పేసి ఆయన గురూజీ ప్రభాకర్ గురూజీ ఉన్నాడు, ఆయన కూడా 82 డిసీజులు వస్తాయి, ఇలాంటి వైరస్లు వస్తాయని కరెక్ట్ వాళ్ళు చెప్పేది. ఇదంతా కాలజ్ఞానాన్ని బేస్ చేసుకొని చెప్పేది. కాబట్టి అలాగే నెక్స్ట్ చాలామంది ఆటోమేటిక్గా చనిపోతారు. అరే నువ్వు చచ్చిపోతావు అంటే కోపం వచ్చి నన్ను తిడతారనమాట జనరల్గా. అబ్బాయి నువ్వు చాలా బాగుంటావు, అబ్బా నువ్వు సూపర్ అంటే ఉంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి అలాంటివన్నీ చేయరు. కాబట్టి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారంటే మనిషి కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం, దత్తాత్రేయుడు అవతారం ఆయన, జగద్గురు ఆయన. కాబట్టి ఆయన చెప్పిందే జరుగుద్ది, ప్రతి ఇన్సిడెంటు జరుగుద్ది. ఈ ఆడవాళ్ళంతా కూడా ఈ స్కూళ్ళకి వెళ్తారు, కాలేజీలకు వెళ్తారు, ఉద్యోగాలు చేస్తారు, అప్పుడు బయటకు వచ్చేవారు కాదు ఎవరు అన్నారు. ఇంకా అలాగా ఈ యొక్క సివిలైజేషన్ మారుతుంది అన్నారు. తర్వాత ఈ యొక్క ఆడవాళ్ళంతా కూడా చూస్తున్నావు కదా, ఇప్పుడు నువ్వు అసలు ఇదివరకు సెకండ్ మ్యారేజ్ ఉండేది కాదు, సతీ సహగమనం ఉండేది. ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా పెట్టేసుకుంటున్నారు వీళ్ళు. సో ఈ విధంగా మనకి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇలాంటివన్నీ తగ్గించుకుంటూ కాలం మారిపోతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. ఈ విధంగా అయిపోద్దమ్మా. కాబట్టి డెఫినెట్గా మనం అంచుల్లో ఉన్నాం. ఏ స్కేలు దీని మీద రీసెర్చ్లు అవసరం లేదు. ఎవడైనా రాముని చూశాడా? కథలు చెప్తున్నారు వీళ్ళంతా. ఇప్పుడు 5000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగం వచ్చిందని చెప్తున్నారు. వీళ్ళు ఏమన్నా తెలుసా వీళ్ళకి? 5000 సంవత్సరాలు కృష్ణుని చూసారా? రాముని చూసారా? స్కేల్ ఎట్టి కొలిచారా? ఏదో చెప్తారు కథలు. సో
వీళ్ళేదో పెద్ద వేదవ్యాసుల వారు చెప్పిందల్లా నమ్మేసినట్టు. ఆయన చెప్పాడు, ధర్మం చెప్పి చెయ్యి, నీ తల్లికి నువ్వు తిండి పెట్టు, నీ అమ్మకి నువ్వు, నీ నాన్నకి నువ్వు తిండి పెట్టు, నీ గురువుకి నువ్వు తిండి పెట్టు అని చెప్పాడు. గురువుకి చాక్లెట్ ఎవరు వీళ్ళు? మనం పాస్ అయిపోయి వచ్చిన తర్వాత మన స్కూల్ టీచర్స్కి ఎప్పుడైనా బట్టలు పెట్టాడా? ఇంతమంది టీచర్స్ లేదు. కాలేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. తండ్రి చిన్నప్పుడు చక్కగా డబ్బులన్నీ పెట్టిస్తారు. తండ్రి ఏంటి, వాడుకోమ్మ బట్టలు తీసుకొని, తండ్రికి అడగాల, తండ్రి వచ్చి నువ్వు ఇవ్వు అని డబ్బులు అడగాల, తండ్రికి జేబులో పెట్టాలని తెలియదా? మరి అయ్యేమో వేదవ్యాసుడు చెప్పి చూడరు. 4,32,000 సంవత్సరాల స్కేల్ వేదవ్యాసుడు ఏమన్నా విష్ణుమూర్తి అవతారం, విష్ణుమూర్తి ఏమన్నా చూసారా వీళ్ళు? సో అవన్నీ వేదాంతాలు చదివిన మాకు అర్థమవుతుంది. అర్థమైందా? వేదాంతం అంటే ఏంటి? ఫిలాసఫీ. నేను జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు 36th శంకరాచార్య మన జగద్గురు అయినటువంటి శృంగేరి భారతీ తీర్థ స్వాముల వారి దగ్గర మేము చదువుకున్నాం. కాబట్టి మాకంటే అథెంటిసిటీ ఏముంది ఇంకా? నెక్స్ట్ ఆనంద్ మార్గ ప్రఫౌండర్ అయినటువంటి మా గురుదేవులైనటువంటి సుభాష్ చంద్రబోస్ మేనలుడైన ప్రభాత్ రంజన్ సర్కార్ ఐక్యరాజ్య సమితిలో మాకు సభ్యత్వం ఉంది. ఐక్యరాజ్య సమితిలో అండర్ ఎన్జిఓ గ్రూప్ ఆనంద్ మార్గకి ఎన్నోసార్లు మా వాళ్ళంతా వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడతారు, ప్రతి ఏటా మాట్లాడతారు. అంటే ఇంత బ్యాక్గ్రౌండ్ నుండి అన్నీ రీసెర్చ్ చేసి చెప్తే సొల్లువాగుడు వాగినట్టు వాగితే జనాలు ఇష్టం వచ్చినట్టు పామర్లలాగా వాళ్ళ ఆలోచనలు చేస్తారు. పండితులంతా చెప్తున్నారు కదా, నేను కాదు, మొత్తం అందరూ చెప్తున్నారు. బట్ యుగ ధర్మం అయితే దగ్గరకు వచ్చాం. కాబట్టి దిస్ ఈజ్ వాట్ వంగా బాబా చెప్పింది, నాస్ట్రాడమస్ చెప్పింది. అలాగే మన డాక్టర్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురూజీ, అంటే మనిషి కాదు ఆయన, పోతులు ప్రొఫెసర్, ఒక దేవుడు ఆయన, దత్తాత్రేయుడు అవతారం, ఆయన జగద్గురువు చెప్పింది. కాబట్టి అంచుల్లో ఉన్నాం. ఓకే గురుగారు, కలియుగం గురించి మీరు క్లారిటీ ఇచ్చారు. ఎవరెవరో ఏదేదో ఇయర్స్ చెప్తున్నారు. కొంతమంది 32 అంటారు, 2032 అంటారు, కొంతమంది 5072 అంటారు, ఇంకొంతమంది 5079 అంటారు. సో కలియుగం గురించి చెప్పినందుకు ధన్యవాదాలు గురు. ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.